నమస్తే అండి. నా పేరు మురళీకృష్ణ. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి విక్రాంత్ 430 చూస్తున్నాము. ఎక్సలెంట్ వెరైటీ. ఈ ఐజా మండలంలోనే ఎక్కడ ఎవరికి లేనటువంటి ఫీల్డ్ ఇటువంటి ఫీల్డ్. ఒకసారి చూడండి ఎట్లుందో కాపు. కిందు నుంచి పైదాకా ఫుల్ కాపు ఉంది. కాయ లెంతులు చూడండి, లెంతులు కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి కాపు చూడండి. ఇంకా మొదటి కోత కూడా తెంపలేదు. చెట్లు చూడండి చాలా ఆరోగ్యంగా ఉంది. ఎక్కడే కానీ మీకు బొబ్బర ముడత అనేది లేదు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఆరోగ్యవంతమైన మొక్క, ఇంత దిగుబడి, ఇంత కాపు సెట్టింగ్ ఎక్కడ లేదు. నేను గత 20-30 రోజులుగా తిరుగుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? బాగా ఉంది సార్. మీ పేరు? మా పేరు వీరేశ్. వీరేశ్. గ్రామం? గ్రామం వైజా మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. జోగులాంబ గద్వాల జిల్లా, బింగిదొడ్డి గ్రామము. మా పక్కల రామాంజనేయుల చేను. బాగా ఉంది. బాగా నాకు కూడా చాలా కనిపిస్తుంది. ఇది వేసుకుందాం అనుకున్నా గానీ బాగా సెలెక్ట్ అయింది. వచ్చేసారి అయితే చూసుకున్నాలనుకునే ఉండు ఆయిడ. 10 మంది రైతులు వేసుకోదగ్గ వెరైటీ అంటావా ఇది? బాగానే వేసుకున్నా వచ్చేసారి. నేనైతే నచ్చింది, నాకైతే వేసుకుంటా. నేను వచ్చేసారి బతికితే 2 ఎకరాలు వేయాలన్న. ఓకే ఓకే ఓకే. నేను 2 ఎకరాలు ఎట్టా చేస్తుండే పొలం. నువ్వు 10 మంది రైతులకు చెప్తావా దీని గురించి? చెప్తా సార్, చెప్తా. నేను వేసినానంటే 10 మంది అలవాటుగా వేస్తాను. 100% చేస్తారు సార్. అవునా? ఓకే ఓకే. అది ఫేమస్ పంట పండిస్తాడు ఆ, ఆ. ఈసారి నాకు మిస్ అయిపోయింది ఈ రేటు. ఇవన్నీ నమ్మే చేస్తున్నా నేను. అంతేలే, అంతేలే, అంతేలే. విన్నారు కదండి రైతు మాటల్లో. రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. మంచి విత్తనం ఇచ్చారు, మాకు మంచి దిగుబడి వచ్చింది, మంచి కాపు ఉంది, తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. ఇటువంటి విత్తనం వచ్చినందుకు మాకు చాలా కృతజ్ఞత అని తెలుపుతున్నాడు. సో రైతు సోదరులారా, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి విక్రాంత్ 430 అనేది మన ఐజా పరిసర ప్రాంతాలు, గద్వాల పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఊర్లో బింగిదొడ్డి గ్రామంలో ఉంది. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు వచ్చి